ప్రపంచమంతా యాయ్ నామస్మరణ వినిపిస్తున్న నేపథ్యంలో ఐటీ రంగంలో మానవ ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే నిరంతర భయాల కారణంగా ప్రజలు ఏఐ రంగంపై విశ్వాసం కోల్పోతున్నారని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే సాంకేతిక సంస్థలు కొన్ని కీలక చర్యలు తీసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకు, ఒక సంస్థ డేటా సెంటర్ను నిర్మిస్తున్నట్లయితే అది స్థానిక ప్రజలకు ఎంత ఉపయోగకరమో స్పష్టంగా వివరించినప్పుడే వారు దాని అవసరాన్ని గుర్తిస్తారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉత్పాదకతను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా ఇతర పనులకు కూడా కృత్రిమ మేధను వినియోగిస్తున్నారని, దీంతో రాబోయే ఏఐ యుగం మునుపటి కంటే భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. మానవుల పరిజ్ఞానం, సృజనాత్మకతకు ఏఐ సాంకేతికత కలిస్తేనే భవిష్యత్ సంస్థలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐని ఒక స్వతంత్ర మేధస్సుగా చూడకూడదని, మానవ ఆలోచనలను పెంచే మరియు ప్రజల లక్ష్యాల సాధనకు దోహదపడే సాధనంగా మాత్రమే చూడాలని సూచించారు. ఉద్యోగాల నుంచి కార్మికులను తొలగించి వారి స్థానంలో ఏఐని ప్రతిష్ఠించకుండా మానవ సామర్థ్యాలను పెంపొందించడానికి మాత్రమే ఈ సాంకేతికతను ఉపయోగించాలని కంపెనీలకు ఆయన పిలుపునిచ్చారు. మానవులు, ఏఐ వ్యవస్థలు ఒకరి నుంచి ఒకరు నిరంతరం నేర్చుకోగల నూతన అధ్యాయంలోకి ప్రస్తుత వ్యాపారాలు ప్రవేశిస్తున్నాయని సత్య నాదెళ్ల తెలిపారు. సాంకేతికత విజయం కేవలం ఆటోమేషన్లో కాకుండా కొత్త ఉద్యోగాలను సృష్టించడం, మెరుగైన వేతనాలను నిర్ణయించడంలోనే ఉందన్నారు. ఏఐని ఉద్యోగాల కోతకు ఆయుధంగా కాకుండా ఉపాధి అవకాశాల విస్తరణకు వేదికగా మార్చాలని ఆయన ఆకాంక్షించారు. వ్యాపార సంస్థలు సాంకేతిక పురోగతితో పాటు సామాజిక బాధ్యతను కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అత్యవసర స్థితి వచ్చిందని గుర్తు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ భవిష్యత్తు మానవ శ్రమ, కృత్రిమ మేధ పరస్పర సహకారంపైనే ఆధారపడి ఉందనే సత్యాన్ని ఆయన నొక్కి చెప్పారు. సత్యనాదెళ్ల వ్యాఖ్యల వెనుక గ్లోబల్ టెక్ వర్గాలలోని తీవ్ర ఆందోళనలు, వ్యాపార వ్యూహాలు దాగి ఉన్నాయి. ఏఐ వల్ల విస్తృత స్థాయిలో ఉద్యోగాలు పోతాయనే భయం పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల నుంచి కఠినమైన నిబంధనలు వచ్చిపడే ప్రమాదం ఉందని ఆయన ముందుగానే గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానానికి ప్రజల మద్దతు లేదా సామాజిక ఆమోదం లేకపోతే ఏఐ ఆధారిత ఉత్పత్తుల విక్రయాలు, డేటా సెంటర్ల విస్తరణ మందగించే అవకాశం ఉంది. అందుకే ఏఐని మానవ ప్రత్యామ్నాయంగా కాకుండా మానవ సహాయక టూల్గా చిత్రీకరించడం ద్వారా మైక్రోసాఫ్ట్ తన వ్యాపారాన్ని, ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. కంపెనీలు కేవలం లాభాల కోసమే ఉద్యోగులను తొలగిస్తే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగి అంతిమంగా టెక్ మార్కెట్కే ముప్పుగా మారుతుందనే హెచ్చరిక కూడా ఆయన మాటల్లో కనిపిస్తోంది.